సార్, ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీప్గా చర్చించే ముందు ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక రియాక్షన్ వచ్చింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఆ పార్టీ అధినేత మాట్లాడారు, ఒక గుడ్ న్యూస్ అని అంటున్నారు. ఏంటి గుడ్ న్యూస్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీ? సరే, అది ఆ రాజకీయ పార్టీ యొక్క ప్రతిస్పందనగా మాత్రమే మనం చూడాలి. ఎందుకంటే లాభమా నష్టమా అనేటువంటిది కాలం నిర్ణయించాలి. సో బట్ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధినేతగా వారు అంత ఉత్సాహంతో ఆహ్వానించడం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మాత్రం కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి పనికొస్తుందనేది మాత్రం నేను బలంగా చెప్పగలను. అంటే 2 పాయింట్లు మాట్లాడారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఓటరు యొక్క నాడి తెలిసిన వ్యక్తి. మీరు 2 పాయింట్లు మాట్లాడారు. ఫస్ట్ వన్ ఏంటంటే మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ అనే అంశం. పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఒక 13 వరకు వాళ్ళకి వెళ్తుంది, అసెంబ్లీకి సంబంధించి ఒక 88 వరకు వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది అని మహిళా ఓటర్ల గురించి గొప్పగా చెప్తున్నారు. ఏంటి మహిళా ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపు ఉంటారన్న కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డిలో ఉందా? అటువంటి పరిస్థితి ఉంటుందా? ఏంటి మీ విశ్లేషణ? అంటే వాస్తవంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా స్థానిక సంస్థల్లో అలాగే అనేక నామినేటెడ్ పదవుల్లో గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళలకి రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా అదొక చారిత్రాత్మకంగా చెప్పుకోదగ్గ విషయం. అదే దురదృష్టవశాత్తు ఆ పార్టీ ఎక్కడ కూడా దాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ముఖ్యంగా మహిళా లోకానికి తెలిసే విధంగా చెప్పుకోలేకపోయింది. దేశంలో ఇంకెక్కడా కూడా ఇటువంటి ప్రయోగం జరగలేదు. 50% నేరుగా స్థానిక సంస్థలో అలాగే నామినేటెడ్ పోస్టులో రిజర్వేషన్ ఇవ్వటం అనేది. ఇప్పుడు కేంద్రంలో ఏదైతే 33% చట్టసభల్లో తీసుకొస్తున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఇంకొక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. కాబట్టి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రస్తావించడం ద్వారా నాకున్న పరిధి మేరకు, నాకున్న అవకాశం మేరకు నేను చాలా గొప్పగా చేశాను, 50% నేను ఎప్పుడో ఇచ్చాను. అంతే కదా, రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కడ అవకాశం ఉంటుంది? స్థానిక సంస్థల్లో, మార్కెట్ యార్డుల్లో, దేవాలయాల్లో, కార్పొరేషన్ పదవుల్లో, వాటిలో మాత్రమే, గ్రామ పంచాయతీల్లో, అలాగే మండల ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి వ్యవస్థల్లో మాత్రమే, వాటిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ పరిధి ఉంటుంది. కాబట్టి నా పరిధిలో నేను 50% ఎప్పుడో చేశాను అని చెప్పుకోవడం ఏదైతే ఉందో అది ఇంకొకసారి వారు చేసినటువంటి పనిని ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినట్టయితే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా మహిళల్లో అది అర్థం చేసుకున్నాడు. మహిళల్లో కొంత ఊరట, కొంత మహిళల్లో వైఎస్ఆర్సీపీకి కొంత అదనపు ప్రయోజనం చేకూరుతుందని మాత్రం చెప్పగలను. ఏ రాజకీయ పార్టీకైనా కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీని మరింత పెంచుకోవడానికి అవకాశం లీడర్స్ తయారవుతారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారి మాటలో వినిపించింది మనకి. కార్యకర్తల నుంచి లీడర్షిప్ క్వాలిటీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుందని కూడా అన్నారు. ఖచ్చితంగా కదా, చిన్న విషయం కాదు కదా. అంటే సుమారుగా 80కు పైబడి అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నప్పుడు ఎంత నూతన నాయకత్వం తయారవుతుంది? చిన్న విషయం కాదు కదా. ఎప్పుడైతే మీకు అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి సంఖ్య పెరుగుతుందో, ఏదైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఫీలర్ ఏదైతే ఇచ్చిందో ఒక 50% మేరకు పెంచబోతున్నామని, ఆ లెక్కన పార్లమెంటు స్థానాలు కానివ్వండి, అసెంబ్లీ స్థానాలు కానివ్వండి గణనీయంగా పెరగడంతో పాటు రేపు ప్రపోర్షనేట్గా రాజ్యసభ స్థానాలు అలాగే శాసనమండలి స్థానాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. అంటే మీరు ఈ లెక్కన ఆల్మోస్ట్ రేపు రాబోయే భవిష్యత్తులో ఒక 125 నుండి 150 మంది కొత్త వారికి, అంటే ఆల్మోస్ట్ 125 పైబడి చట్టసభలకు పంపించబోతున్నారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీకైనా ఇది ఒక గొప్ప అవకాశం కదా, నూతన నాయకత్వాన్ని. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3-4 యాస్పిరెంట్స్ ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి ఈ చర్య ప్రతి రాజకీయ పార్టీకి ఒక అవకాశం. ఓకే, ఎలా జరగాలి సార్ డీలిమిటేషన్ అనేది? సాధారణంగా జరిగే ప్రక్రియ ఏంటి? మనకి జనాభా లెక్కలు కూడా తీసి ఇంతవరకు అవి కూడా రాలేదు. 2011 నాటి జనాభా లెక్కలే ఆధారం అవుతుంది. సెన్సెస్ కూడా చేతిలో లేకుండా డీలిమిటేషన్కి ఎలా వెళ్తారని అనుకుంటున్నారు? సో డీలిమిటేషన్ గురించి మనం ఒకసారి వెనక్కి వెళ్దాం ఈశ్వర్ గారు. సో 1947 స్వాతంత్ర అనంతరం కొద్ది కాలం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రారంభం కావటానికి సో 1951, అంటే ప్రారంభానికంటే ముందు 1951 జనగణన తర్వాత సో 1952లో డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయటము, తద్వారా ఆ రోజు 489 పార్లమెంటు స్థానాలని ఈ దేశంలో పెట్టడం జరిగింది. ఆ రోజు భారతదేశం యొక్క జనాభా 36-37 కోట్లు ఉండేది. సో ఆ తర్వాత తిరిగి అంటే ఆ రోజు రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచినటువంటి అంశం ఏమంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన జరగాలి. జనగణన జరిగిన తరువాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి నియోజకవర్గాల యొక్క సంఖ్యను పెంచాలి అనేటువంటిది ఆ రోజు రాజ్యాంగ నిర్మాతల యొక్క ఉద్దేశం. సో ఆ విధంగా 1951లో సెన్సెస్ని బట్టి, 52లో 53 సంఖ్య పెరిగింది. 54లో 54 సంఖ్య పెరిగింది. 55లో 55 సంఖ్య పెరిగింది. 56లో 56 సంఖ్య పెరిగింది. 57లో 57 సంఖ్య పెరిగింది. 58లో 58 సంఖ్య పెరిగింది. 59లో 59 సంఖ్య పెరిగింది. 60లో 60 సంఖ్య పెరిగింది. 61లో 61 సంఖ్య పెరిగింది. 62లో 62 సంఖ్య పెరిగింది. 63లో 63 సంఖ్య పెరిగింది. 64లో 64 సంఖ్య పెరిగింది. 65లో 65 సంఖ్య పెరిగింది. 66లో 66 సంఖ్య పెరిగింది. 67లో 67 సంఖ్య పెరిగింది. 68లో 68 సంఖ్య పెరిగింది. 69లో 69 సంఖ్య పెరిగింది. 70లో 70 సంఖ్య పెరిగింది. 71లో 71 సంఖ్య పెరిగింది. 72లో 72 సంఖ్య పెరిగింది. 73లో 73 సంఖ్య పెరిగింది. 74లో 74 సంఖ్య పెరిగింది. 75లో 75 సంఖ్య పెరిగింది. 76లో 76 సంఖ్య పెరిగింది. 77లో 77 సంఖ్య పెరిగింది. 78లో 78 సంఖ్య
61 సెన్సెస్ని బట్టి 63లో, 71 సెన్సెస్ని బట్టి 73లో జరుగుతూ వచ్చింది. ఇదే కోణంలో ఆ తర్వాత కూడా జరగాలి. అయితే జరగాల్సినటువంటి సందర్భంలో ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకొక 25 సంవత్సరాల పాటు ఇవి పంచడానికి వీల్లేదు అని చెప్పి ఫ్రీజ్ చేసేసింది ఆ రోజు. అంటే ఏంటి, అప్పటి వరకు ఏదైతే ఒక 30 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నటువంటి ఒక తంతు ఏదైతే ఉందో ఆ తంతుని ఇమీడియట్గా ఆవిడ ఫ్రీజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి నియోజకవర్గాలని అది 1976 తర్వాత 25 సంవత్సరాలు అంటే సుమారుగా 2001 ఆ సందర్భానికి. సో 2001, 2002 ఆ సందర్భంలో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, ఆనాటి వాజ్పేయి గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి యాక్చువల్గా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. కానీ ఆనాడు మనం అనుకుంటున్నటువంటి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆఫ్ ద రికార్డు వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి భాజపా నాయకత్వాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఏమిటి అంటే, సో 1990 దశకంలో భారతదేశ వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ చట్టాలు ప్రతి రాష్ట్రం అమల్లోకి చేసుకొచ్చింది. సో కుటుంబ నియంత్రణ చట్టాల యొక్క ఉద్దేశం ఏమిటంటే 2 పిల్లలకు మించి వద్దు అనేటువంటిది దాని యొక్క సూక్ష్మంగా చెప్పాలంటే. ఆ చట్టాల్ని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలు, కేరళ లాంటి రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేసినటువంటి కారణంగా దక్షిణ భారతదేశంలో జనాభా నియంత్రణ సాధ్యమైంది. కానీ ఉత్తర భారతదేశంలో అది సాధ్యం కాదు. చట్టాలు అయితే చేశారు కానీ చట్టాల అమలులో మాత్రం వాళ్ళు పట్టించుకోని కారణంగా ఆ కుటుంబాల్లో 6, 7, 10 మంది, 12 మంది పిల్లల్ని కన్నటువంటి పరిస్థితి. దాని కారణంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా పెరుగుదలకు, ఉత్తర భారతదేశంలో ఉన్న జనాభా పెరుగుదలకు మధ్య ఒక రకమైనటువంటి అంటే అసలు సంబంధమే లేకుండా ఇదేమో డిక్లైన్ అవుతుంటే అక్కడేమో ఇంక్రీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగినట్టయితే దక్షిణ భారతదేశం, మనం అనుకున్నటువంటి దక్షిణ భారతదేశ రాష్ట్రాలు దెబ్బతింటాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి 2002లో నియోజకవర్గాలను పెంచకుండా కేవలం నియోజకవర్గాల యొక్క హద్దులను మాత్రమే మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ అప్పుడు కూడా రాజ్యాంగ సవరణ 84 ద్వారా ఇంకొక 25 ఏళ్లు పెంచేదానికి వీల్లేదు, అంటే సుమారుగా 2026 వరకు పెంచేయడానికి వీల్లేదు అని చెప్పి ఆనాటి వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా చట్టం చేసి 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 2008 నాటికి నివేదిక ఇచ్చింది. ఉన్నటువంటి సంఖ్యని మార్చకుండా ఏదైతే 489 నుండి 492, 492 నుండి 543 ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ 543 సంఖ్యని పెంచకుండా ఉన్నటువంటి దేశంలో పార్లమెంటు నియోజకవర్గాలని, రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల యొక్క హద్దులను మార్చడం జరిగింది. సో ఈ హద్దులను మార్చిన తర్వాతనే 2009 సాధారణ ఎన్నికలకి వాళ్ళు వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే భారత పార్లమెంటులో సభ్యుల సంఖ్య 545 ఉండేది. అందులో ఒక 2 ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తూ ఉండేవారు, ఏంటి లోక్సభకు కూడా. అయితే దీన్ని 2020 దీన్ని 2020లో 2019లో అంటే 2020 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చేలాగా ఆనాటి ప్రభుత్వము ఒక చట్ట సవరణ చేసింది. 104వ రాజ్యాంగ సవరణ చేసింది. రాజ్యాంగ సవరణ ద్వారా ఇక ఆంగ్లో ఇండియన్స్ అవసరం లేదు మనకి, కాబట్టి మంది 543 మందే అనేటువంటిది ఒకటి తీసుకురావటం జరిగింది. ఈ విధంగా 37 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడేమో 489 పార్లమెంట్ స్థానాలు, 147 కోట్ల జనాభా ఉన్నప్పుడేమో 543 స్థానాలు అనేటువంటిది ఇవి వినటానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా, సంబంధం లేకుండా, చాలా అసమతుల్యంగా. ఒక మల్కాజ్గిరి పార్లమెంట్లో చూస్తే సుమారు 32 లక్షల మంది ఓటర్లు, 50 లక్షల మంది, 55 లక్షల మంది జనాభా. లక్షద్వీప్లో చూస్తే 57 నుండి 58 వేల మంది ఓటర్లు, 1,00,000 మంది జనాభా. కాబట్టి ఎక్కడ కూడా అది కంపేర్ చేయడానికి వీలు లేకుండా పోయింది. అయితే ఈ విధంగా వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఏదైతే ఆర్టికల్ 170ని సవరించారో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఆ సవరించినటువంటి దాని ప్రకారము 2020 అంటే ఆర్టికల్ 170 క్లాస్ 3 ప్రకారము 2026 తర్వాత జరిగేటువంటి మొదటి జనగణనను అనుసరించి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి నియోజకవర్గాలు పెంచుకోవచ్చు అన్నారు. అయితే దురదృష్టవశాత్తు 2021లో జరగవలసినటువంటి జనగణన జరగలేదు కరోనా కారణంగా జరగలేదు. కాబట్టి సహజంగా 10 ఏళ్ళు ఇప్పటి వరకు 10 ఏళ్ళకు ఒకసారి చేసుకుంటూ వచ్చారు, 2031లో చేయాలి. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి 2026 తర్వాతనే
మేము జనగణన చేయాలి అనేటువంటి విషయాన్ని మొన్న 106వ రాజ్యాంగ సవరణ 2023లో చేసినటువంటి 106వ రాజ్యాంగ సవరణ ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన సవరణ ఏదైతే ఉందో ఆ సవరణ ద్వారా మేము 2026 తర్వాత జనగణన చేపట్టబోతున్నాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. దేశవ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అంటే ఏంటి, ఏదైతే ఆర్టికల్ 170 క్లాస్ 3 ఉందో దాన్ని సాటిస్ఫై చేసే విధంగా రేపు 2026 తర్వాత అంటే 2027లో జరగబోతున్నటువంటి జనగణనను అనుసరించి వీళ్ళు ముందుకెళ్ళబోతున్నారు. ఇప్పుడు 2026 సెన్సస్ ఆధారంగా తీసుకుందాం. 27 కల్లా మనకు అందుబాటులో ఉంటుందా? ఖచ్చితంగా అందుబాటులోకి ఉంటాయి. ఈసారి పేపర్ మీద జరగట్లేదు, ఈసారి అంతా ట్యాబ్ మీద జనగణన జరగబోతుంది. సో ఏ రోజుకు ఆ రోజు సెంట్రల్ సర్వర్ మరి ఈ జనాభా ప్రాతిపదికన వెళ్తారా? 2011 సెన్సస్ ఆధారంగా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంటే 2027లో మనం అనుకున్న సమయానికి గనక జనాభా సంఖ్యలు జనగణన కనుక పూర్తయితే 2026 తర్వాత చట్టంలో అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయం అదే. అవును. కాబట్టి 2026 తర్వాత మొదటి జనగణన అనేది. ఒకవేళ అలా కాకుండా 2011 ద్వారానే వెళ్ళాలనుకుంటే రాజ్యాంగంలో వాళ్ళు సవరించే అవకాశం ఉంది అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను 2026 తర్వాత జరిగేటువంటి జనగణనే ప్రాతిపదికగా తీసుకునేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా స్పష్టమైన బిల్లు పెడతారు ఇప్పుడు అని అంటున్నారు. బిల్లు పెట్టినా నియోజకవర్గాల పెంపు మాత్రం ఇప్పుడు జరగదా? అంటే బిల్లు పెడతారు. బిల్లు పెట్టిన తర్వాత 2026 తర్వాత 27 జనగణన ఉంటుంది. జనగణన అయిపోయిన తర్వాత 3 నెలలకు మించి పట్టదండి ఈశ్వర్ గారు. గతంలో చాలా గతంలో అంటే ఇంత పెద్ద పెద్ద టావులు పేపర్లు నిండి గ్రామాల నుండి మండలాల నుండి ఆడియో అంటే డివిజనల్ కేంద్రాలకు, అక్కడ నుండి జిల్లాల నుండి రాష్ట్రాలకు ఇవన్నీ పోయేటప్పటికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు అలా కాదండి, మొత్తం ఫార్మాట్ ట్యాబ్ లోనే ఉందండి. ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉంటారో ఎన్యూమరేటర్స్ కి ట్యాబ్ ఇస్తారు, వీళ్ళు ఎంటర్ చేస్తూనే ఆటోమేటిక్ సెంట్రల్ సర్వర్లో అప్డేట్ అవుతుంటది. కాబట్టి దీనికి 3 నెలలు అనేటువంటిది చాలా ఎక్కువ సమయం, అంతకు మించి సమయం అవసరం లేదు. ఓకే.